ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంతకుముందు మీ శారదత్తని కలవాల్సి వచ్చినప్పుడు మీరాకి అపూర్వకి తెలియకుండా కలిసేవాణ్ణి. కానీ ఇప్పుడు అలా కాదు కదా. నాతో పరిచయం ఉన్నా ఎవరు చూసినా ప్రమాదమే. ఎందుకంటే ఇప్పుడు నేను బతుకున్న మనిషిని కాదు, చచ్చిపోయి చాటుగా బతుకుతున్న మనిషిని. అయ్యో, ఏంటండి ఆ మాటలు? మనం దైవ సన్నిధిలో ఉన్నాం, అశుభం మాట్లాడకూడదు. అశుభం కాదు శారద, ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాను. సమాజం దృష్టిలో నేను చచ్చిపోయాను. తిరిగి ఎవరికంట పడ్డా నిజంగానే చచ్చిపోతాను శారద. మావయ్య ఊరుకోండి మావయ్య. వద్దన్నా పదే పదే ఆ మాటలేంటి మావయ్య? అత్తయ్య, ఆ ప్రసాదం ఇవ్వండి. నేను కొడతానులేమ్మా. శారద, చూసుకోవాలి. అత్తయ్య, పసుపు పట్టరమ్మా. మమ్మీ, అత్తయ్య, ఇప్పుడు మావయ్యని ఎక్కడుంచాలి అన్నదే పెద్ద సమస్య. మునుపట్ల హాస్పిటల్లో ఉంచుదామంటే ఖచ్చితంగా అపూర్వ హాస్పిటల్ మీద ఓ కన్ను వేసే ఉంచుతుంది. ఆ హాస్పిటల్నే కాదత్తయ్య, ప్రతి హాస్పిటల్ మీద కన్నేసి ఉంచుతుంది. అవును భూమి, నాకు అదే అనిపిస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పటికే నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓ పని చేస్తాను, ఈ ఊరు వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. అయ్యో మావయ్య, అలా అనకండి. మీరెక్కడున్నారో తెలియక మేం ప్రతి క్షణం సతమతం అవుతుంటాం. మాకు నిజమైన సమస్య అంటే అదే అవుతోంది. అవును మావయ్య, అత్తయ్య కరెక్ట్గా చెప్పింది. ఈ ఊర్లోనే ఎక్కడో ఒక చోట మీకు ఆశ్రయం వెతకాలి. పోనీ మన పాతింట్లో ఉంచితే ఎలా ఉంటుంది? పాతిల్లా? అవును భూమి, ఈ ఊరు వచ్చిన తర్వాత గగన్ ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రతి పైసా పోగు చేసి కొన్న చిన్న ఇల్లది. ఎంత ఎదిగినా వాడు దాన్ని తన తీయని జ్ఞాపకంగా మార్చుకున్నాడే తప్ప ఏనాడు అమ్మాలనుకోలేదు. ఆ ఇంట్లో మీ మామయ్య నుంచితే ఎవరికీ అనుమానం రాదు కదా. ఇంత మంచి ప్లేస్ ఉంచుకొని ఇప్పటి వరకు చెప్పరేవత్తయ్యా? మావయ్య, మీరు అక్కడే ఉంటున్నారు.